Yes, good morning everybody. Today civics second year కి సంబంధించి ఈ రోజు క్లాస్ లో మీకు ఆదేశ సూత్రాల యొక్క వర్గీకరణను వివరించుము. అంటే ఆదేశ సూత్రాల వర్గీకరణ అని అడగవచ్చు మీకు, లేదా ఆదేశ సూత్రాల యొక్క రకాల గురించి రాయండి అని కూడా అడగవచ్చు. ఇలా రెండు రూపాల్లో ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉన్నది. ఓకేనా? చూడండి, ఇక్కడ అసలు ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, వాటిని ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేటువంటి అంశాలను మనము ఇంట్రడక్షన్లో చూద్దాం. ఈ పరిచయం చూడండి, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానంగా అసలు వీటి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీటి యొక్క ఆవశ్యకత ఏమిటి అని తెలుసుకున్న తర్వాత మనము వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్ ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఆదేశ సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలో చూడండి చాలా షార్ట్కట్లో రాశారు, కొంచెం కాన్సన్ట్రేషన్ బోర్డు వైపు చూడాలి. ఓకేనా? అంటే భారత రాజ్యాంగంలో 4వ భాగమునందు ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఓకేనా? 36 to 51 36 నుండి 51 వరకు ఉన్న ఆర్టికల్స్లలో లేదా అధికరణలలో ఈ ఆదేశ సూత్రాల ప్రస్తావన ఉన్నది. ఈ ఆదేశ సూత్రాలను మన రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ నుండి గ్రహించారు. ఎక్కడ నుండి? ఐర్లాండ్ నుండి గ్రహించారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం గ్రహించాము అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఓకేనా? చూడండి, అసలు వీటి యొక్క వరుస క్రమం ఏ విధంగా ఉంది అంటే, మొట్టమొదటిసారిగా ఈ ఆదేశ సూత్రాలు అనేవి రోమన్ దేశంలో ఆవిర్భవించాయని అన్నారు. ఎక్కడ? రోమన్ దేశంలో. రోమన్ నుంచి ఎవరు తీసుకున్నారంటే వీటిని స్పెయిన్ వాడు గ్రహించాడు. రోమన్ నుంచి స్పెయిన్ వాడు గ్రహించారు. స్పెయిన్ దేశం నుంచి ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ దేశం వాళ్ళు గ్రహించారు. ఈ ఐర్లాండ్ దేశం నుంచి మన భారతదేశము ఆదేశ సూత్రాలు గ్రహించింది. అందుకే మనం ఇక్కడ రాష్ట్రం చూడండి, ఐర్లాండ్ నుండి గ్రహించారు. ఎవరు? మన భారత రాజ్యాంగ నిర్మాతలు. వేటిని గ్రహించారు? ఆదేశ సూత్రాలను గ్రహించారు. ఎక్కడ నుండి? ఐర్లాండ్ నుండి గ్రహించారు. ఓకేనా? మరి ఐర్లాండ్ నుంచి భారతదేశం గ్రహించింది. భారతదేశం నుంచి ఎవరైనా గ్రహించారంటే ఎస్ గ్రహించారు, చైనా. భారతదేశం నుంచి ఆదేశ సూత్రాన్ని గ్రహించినటువంటి వారు తీసుకున్న వారు అంటే చైనా. ఇది ఆదేశ సూత్రాల యొక్క వరుస క్రమం. మరి ఆదేశ సూత్రాల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సమాజ స్థాపన. ఇవి ఇక్కడ రాస్తున్నాడు, సమాజ స్థాపన, సమాజ స్థాపన, సమాజ స్థాపనే ఈ ఆదేశ సూత్రాల యొక్క ప్రధాన ఉద్దేశము, సమాజ స్థాపన. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ రైట్. ఇప్పుడు మనము వర్గీకరణ గురించి తెలుసుకుందాం. మనం ఏ 4వ భాగంలో ఉన్నాయని తెలుసుకున్నాం. 36 to 51 ఆర్టికల్స్ లో ఉన్నాయనుకున్నాము. మన దేశ రాజ్యాంగ నిర్మాణం ఐర్లాండ్ నుంచి గ్రహించాలని తెలుసుకున్నాము. మొట్టమొదటిసారిగా ఆవిర్భవించింది రోమన్ దేశంలో. రోమన్ నుంచి స్పెయిన్ వాళ్ళు, స్పెయిన్ టు ఐర్లాండ్, ఐర్లాండ్ టు ఇండియా, ఇండియా టు చైనా. ఇలా వరుస క్రమంగా ఈ ఆదేశ సూత్రాలను గ్రహించడం అనేది జరిగింది. ఇక వాటికి సంబంధించినటువంటి వర్గీకరణ అనేది చూద్దాం. ఆదేశ సూత్రాల వర్గీకరణ. వర్గీకరణ ప్రధానంగా 4 రకాలు కలవు. అవి 1 సామ్యవాద సూత్రాలు, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్.
సెకండ్ వన్ గాంధేయవాద సూత్రాలు, థర్డ్ వన్ ఉదారవాద సూత్రాలు, ఫోర్త్ వన్ అదనపు సూత్రాలు. ఈ 4 రకాల వర్గీకరణ ఆదేశ సూత్రాల వర్గీకరణగా చెప్పవచ్చును. ఓకేనా? అయితే ఇక్కడ ఆదేశ సూత్రాలు సమసమాజ స్థాపన కోసం ఏర్పాటు చేశారు, బాగానే ఉన్నది. కానీ వీటికి వచ్చేసి న్యాయస్థానాల రక్షణ అనేది లేదు. అంటే రాజ్యాంగంలో అవి పొందుపరిచినారు కానీ వాటికి చట్ట రక్షణ లేదు, రాజ్యాంగ రక్షణ లేదు. అంటే వీటిని ప్రభుత్వాలు అమలు చేయవచ్చును, అమలు చేయకపోవచ్చును. తప్పనిసరి వీటిని అమలు చేయాలి అనేటువంటి నిబంధన ఏమీ లేదు. ఎందుకు అంటే చట్ట రక్షణ లేదు కాబట్టి, న్యాయస్థానాల రక్షణ కూడా లేదు. వీటికి ఆదేశ సూత్రాలకి చూడండి ఇక్కడ. అయితే మరి చట్ట రక్షణ న్యాయస్థానాల రక్షణ లేనప్పుడు అవి ఎందుకు సార్ అనేటువంటి ఒక అనుమానం మీకు రావచ్చు. చూడండి అన్న, ప్రభుత్వాలకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞలనే ఆదేశ సూత్రాలుగా చెప్పవచ్చు. ప్రభుత్వాలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఏ సందర్భంలో పాటిస్తుంది, ఏ సందర్భంలో పాటించదు ప్రభుత్వం ఆదేశ సూత్రాలు అంటే, ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరుల లభ్యత మేరకు మాత్రమే వాటిని అమలు చేస్తుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే, డబ్బులు ఉన్నప్పుడే వీటిని అమలు చేస్తుంది, డబ్బులు లేనప్పుడు వీటిని అమలు చేయదు. ఖచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఏమి కూడా లేదు. ఇంకా సింపుల్ చెప్పాలంటే, ఓకేనా? ఇక్కడ ఆర్థిక వనరుల లభ్యత మేరకే ఇక్కడ ప్రభుత్వము ఆర్థిక వనరుల లభ్యతను బట్టి అమలు చేస్తుంది. వీటిని అమలు చేస్తుంది. ఖచ్చితంగా అమలు చేయాలన్నటువంటి నిబంధన మాత్రం ఏమీ లేదండి. అంటే న్యాయస్థానాల రక్షణ, చట్ట రక్షణ లేకపోవడమే ప్రధాన వైఫల్యంగా చెప్పవచ్చు. వీటిని గనక చట్ట రక్షణ, న్యాయస్థానాల రక్షణ కనుక కల్పించబడినట్లయితే ఇవి అద్భుతంగా అమలు చేయబడి, కానీ దురదృష్టవశాత్తు వాటికి చట్టరక్షణ లేకపోవడం వల్ల కొన్ని అమలవుతున్నాయి, కొన్ని అమలు కావడం లేదు. అయితే ఇక్కడ కొన్ని వర్గీకరణలో ఫస్ట్ వన్ ఏంటి, సామ్యవాద సూత్రాలు. ఆర్టికల్ 38, 39, 41, 42, 43, 46, 47 ఈ ఆర్టికల్స్ మొత్తము ఆర్టికల్స్ అనొచ్చు, అధికరణలు అని కూడా అనవచ్చు. ఈ సామ్యవాద సూత్రాల గురించి తెలియజేస్తే, గాంధేయవాద సూత్రాలేమో ఆర్టికల్ 40, 43, 46, 47, 48, 48A అండ్ 49 గాంధేయవాద సూత్రాల గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ ఉదారవాద సూత్రాలు ఆర్టికల్ 44, 45, 50 అండ్ 51 ఆర్టికల్స్ ఈ ఉదారవాద సూత్రాల గురించి తెలియజేస్తున్నాయి. 50, 51 ఆర్టికల్స్. ఇక్కడ చూడండి కదా, మీకు ఈ సామ్యవాదంలో రిపీట్ అయినటువంటి ఒక 3 ఆర్టికల్స్ గాంధీలో కూడా రిపీట్ అయ్యాయి. చూడండి ఇక్కడ ఆర్టికల్ 43, 46,
47. So same 43, 46, 47. ఈ 3 ఆర్టికల్స్ గాంధీలో కూడా రిపీట్ అయినాయి. ఎక్కడి సామ్యవాద సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ గాంధీలో కూడా కొన్నిలో రిపీట్ అయినాయి. కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. ఆ చేంజ్ ఏంటనేది నేను చెప్తాను. ఓకేనా? ఇక ఫస్ట్ వన్ సామ్యవాద సూత్రాలు అంటే ఏంటో మనం ముందుగా చూద్దాం. సామ్యవాద సూత్రాల్లో ఫస్ట్ ఆర్టికల్ ఏమిటి? 38. కాబట్టి 38 ఆర్టికల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ రాద్దాం. సామ్యవాద సూత్రాలు షార్ట్ కట్ లో సా సు. ఆర్టికల్ ఏంటిదైనా ఫస్ట్ వన్ 38. అంతేనా? ఈ 38 ఏం తెలియజేస్తుందంటే నాన్న, ప్రజలందరి మధ్య ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాలు ప్రజలందరికీ దక్కాలి. ప్రజలందరి మధ్య సంపద సమానంగా పంపిణీ చేయబడాలి. అంటే ఆర్థిక, సాంఘిక, ప్రజలందరి మధ్య ఆర్థిక, సామాజిక అండ్ రాజకీయ న్యాయాలు దక్కేటట్టుగా ప్రభుత్వము చూడాలి అని పేర్కొన్నది. చూడండి అలా కనిపిస్తుందా? ఆర్టికల్ 38 ఏం చెప్తుంది? ప్రజలందరి మధ్య, ఒక్కరి కాదు కదా, అందరి మధ్య ఆర్థిక న్యాయం ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, రాజకీయ న్యాయం దక్కాలి. అలా దక్కేటట్లు ప్రభుత్వం అనేది చూడాలి అని పేర్కొన్నది. ఎవరు పేర్కొన్నారు నన్ను ఇక్కడ? సామ్యవాద సూత్రాలలో ఉన్నటువంటి ఆర్టికల్ 38 పేర్కొనడము జరిగింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటిది? ఆర్టికల్ 39 గురించి చూద్దాం. ఆర్టికల్ 39 రైట్. ఇదేం తెలియజేస్తుంది అంటే, కనీస జీవనోపాధిని కల్పించాలి ప్రజలకు. అంతేకాకుండా స్త్రీ పురుషులకు సమాన వేతనాన్ని కూడా అమలు చేయాలి, దక్కేటట్లు చూడాలి అని పేర్కొన్నది. చూడండి, ప్రధానంగా స్త్రీ పురుషులకు సమాన వేతనాలు, స్త్రీ పురుషులకు సమాన వేతనాలు కల్పించాలి. అంతేకాదు చాలినంత జీవనోపాధి అవకాశాలు, జీవనోపాధి అవకాశాలు కల్పించాలి అని పేర్కొన్నది. అంటే చూడండి ఇక్కడ స్త్రీ పురుషులకు సమాన వేతనాలు కల్పించాలి, చాలినంత జీవనోపాధి అవకాశాలు కూడా కల్పించాలి అని ఆర్టికల్ 39 చెప్తుంది. మరి స్త్రీ పురుషులకు సమాన వేతనాలు కల్పించాలి, అది బాగానే ఉంది. వాస్తవానికి అనేది ప్రభుత్వ రంగ సెక్టార్లలో, అంటే గవర్నమెంట్ సెక్టార్లలో మాత్రమే, ప్రభుత్వ రంగాలలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రైవేట్ సెక్టార్లలో స్త్రీ పురుషులకు సమాన వేతనాలు సాధ్యమవుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఒకరికి టీచర్ జాబ్ వచ్చింది అనుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకుందాం. ఒక వ్యక్తికి, ఒక అబ్బాయి, అతనికి బేసిక్గా శాలరీ 38,000 వస్తుంది అనుకుందాం. అదే పోస్టు ఒక మహిళకు వచ్చింది
అదే శాలరీ వస్తుంది. ఎందుకు? అతను గవర్నమెంట్ టీచర్గా ఎంపికయ్యాడు, ఈమె గవర్నమెంట్ టీచర్గా ఎంపికయ్యింది. ఆయనకి ఎంత వేతనం వస్తుందో ఈమెకి అంతే వేతనం వస్తుంది. అంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే స్త్రీ పురుషులకి ఇరువురికి కూడా ఒకే డిపార్ట్మెంట్ అయినప్పుడు, ఒకే పోస్ట్ అయినప్పుడు ఇద్దరికి సమానమైనటువంటి వేతనాలు అందుతాయి. కానీ అదే ప్రైవేట్ సెక్టార్లో ఇది సాధ్యమవుతుందా అంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బయట వివిధ రకాలుగా కూలి పనులు చేసేవారు ఉంటారు, రకరకాల పనులు చేస్తుంటారు. వారికి స్త్రీ పురుషులకు విపరీతమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి ఈ యొక్క వేతనాల విషయంలో. ఈ సమాన వేతనాలు కల్పించడం అనేది సాధ్యం కాదు. పురుషులకు కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం జరుగుతుంది, స్త్రీలకేమో కొంచెం తక్కువ డబ్బులు ఇస్తారు. అంటే ఈ భవన నిర్మాణ కూలిగా వెళ్ళారనుకోండి, పురుషులకు ఒక రకంగా ఉంటుంది డబ్బులు ఇవ్వడం, స్త్రీకి ఒక రకంగా, అంటే తక్కువ వేతనాలు ఇస్తారు. అంటే ఇది ప్రైవేటు సెక్టార్లలో స్త్రీ పురుషులకు సమాన వేతనాలు అనేది సాధ్యం అనేది కాదు అని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రము ఈక్వల్ సాలరీస్ ఉంటాయని చెప్పవచ్చు, ఒకే డిపార్ట్మెంట్ అయినా. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే, ఇక్కడ ప్రభుత్వ రంగం గురించో ప్రైవేట్ రంగం గురించో ప్రస్తావన తేలేదు. స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా సమానమైనటువంటి వేతనాలు కల్పించాలని మాత్రమే చెప్పింది. ఓకేనా? అందుకే వాటిని పాటిస్తున్నారు కొందరు పాటించట్లేదు. అంటే అవి అమలు కావచ్చు, కాకపోవచ్చు ప్రైవేట్ సెక్టర్లో. కానీ ఇక చాలినంత జీవనోపాధి అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశం కూడా ప్రభుత్వం చేపట్టాలి, జీవనోపాధి అవకాశాలు కల్పించేటట్టు రాజ్యం కృషి చేయాలని ఆర్టికల్ 39 పేర్కొన్నది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏం కావాలి మనకు? 38 అయిపోయింది, 39 అయిపోయింది, 41 ఆర్టికల్ ఏంటో చూద్దాం. 41 ఆర్టికల్ ఇదేం చెబుతుందంటే కదా, ఆర్టికల్ 41 38 is over, 39 is over, 41 ఇదేం చెప్తుందంటే, నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు అనేక సౌకర్యాలు కల్పించేటట్లు రాజ్యం అనేది చర్యలు చేపట్టాలి అనేది పేర్కొంటుంది. అంటే ఇక్కడ చూడండి అన్న, ఏ విధమైనటువంటి చర్యలు? జనరల్గా నిరుద్యోగుల కోసం కృషి చేయాలండి. నిరుద్యోగులు మరియు వృద్ధులు అండ్ వికలాంగులు వీరి అభివృద్ధికి రాజ్యం అనేది కృషి చేయాలి. వీరి అభివృద్ధికి రాజ్యము కృషి చేయాలి. సరే, మీరు రాసినప్పుడు అడ్డం వచ్చిన మీకు ఇప్పుడు చూడండి, బోర్డు వైపు. నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు వీరి యొక్క అభివృద్ధి కోసం రాజ్యం అనేది కృషి చేయాలి లేదా పాటుపడాలి. ఏ విధంగా పాటుపడచ్చునా? నిరుద్యోగులకేమో ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, వృద్ధులకేమో పింఛన్లు కానీ ఇతర సౌకర్యాలు కల్పించడం, వికలాంగులకేమో ఏదైనా వారికి వెళ్ళడం కోసం రవాణా నిమిత్తమై వారికి వాహనాల సదుపాయం కూడా ఇవ్వడం, సైకిళ్ళు కానీ, వెహికల్స్ కానీ, వాహనాలు కానీ, స్కూటర్స్ లాంటివి కానీ ఆ వికలాంగులకు కల్పించవచ్చు. సైకిల్ ఇస్తారు చూడండి, సైకిల్స్, రిక్షాకు సంబంధించినటువంటి సైకిల్ కానీ, స్కూటర్లు, స్కూటీలు లేదా ఆ 3 చక్రాల బండి ఉన్నటువంటి రిక్షాలు కానీ, అంటే ఆ స్కూటర్లు కానీ అవన్నీ కూడా వికలాంగుల కోసం
ప్రభుత్వం అనేది రాజ్యం అనేది చర్యలు చేపట్టవచ్చు. అంటే ఏంటి? ఇక్కడ వారి సంక్షేమం కోసం ప్రభుత్వము లేదా రాజ్యము అనేక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆర్టికల్ 41 తెలియజేస్తుంది. చూడండి, వాస్తవానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెబుతుంది. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్తుంది. వృద్ధులకేమో వారికి జనరల్ ఇప్పుడు వ్యవసాయ వృద్ధులకు పింఛన్ సౌకర్యం వస్తుంది. వికలాంగులకి ఇక మనం స్కూటర్లు, సైకిళ్ళు అని ఇవన్నీ రాయలేము కాబట్టి సింపుల్ ఇతర సామాగ్రిని పంపిణీ చేయాలి అన్నారు. ఇతర సామాగ్రిని పంపిణీ చేయాలి. ఎవరు? రాజ్యం పంపిణీ చేసేందుకు కృషి చేయాలి. వాస్తవానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా అని క్వశ్చన్ మార్క్. వస్తున్నాయంటే కొంతవరకు వస్తున్నాయి, కొంతవరకు రావట్లేదని చెప్పచ్చు. 50-50గా. మరి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మరి ఇది ఉన్న ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలా, చేయకూడదు? చేయాలనే నిబంధన లేదు, చేయకూడదనే నిబంధన లేదు. వాస్తవానికి చేయాలి, కానీ చేస్తున్నారంటే అది కొంతవరకు క్వశ్చన్ మార్క్ చెప్పచ్చు. కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వట్లేదు. కారణం ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరుల లభ్యత మేరకు మాత్రమే వీటిని అమలు చేస్తుంది కాబట్టి అది పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించవచ్చు, కల్పించలేకపోవచ్చు. వృద్ధులకు అయితే కొంతవరకు పింఛన్లు అందుతున్నాయి. ఈ ఆదేశ సూత్రాల యొక్క పుణ్యాన అవి కొన్ని ఆర్టికల్స్ రూపంలో జారీ చేయడంతో కొన్ని రకాల సౌకర్యాలు వస్తున్నాయి. ఇతర సామాగ్రి కూడా కొంతమంది వికలాంగులకు అందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకేనా? రైట్. అంటే ఏం చెప్తుంది ముఖ్యంగా 41 నిరుద్యోగులను, వృద్ధులను, వికలాంగుల యొక్క అభివృద్ధికి రాజ్యం పాటుపడాలి. వారి యొక్క సంక్షేమం కోసము రాజ్యం అనేది కృషి చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 41 తెలియజేస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ ఏం కావాలరా? 41 అయిపోయింది కదా, 42 చూద్దాం. ఆర్టికల్ 42 మానవతా దృక్పథంతో స్త్రీలకు ప్రసూతి వైద్యశాలలు ఏర్పాటు చేయాలని ఇది సూచిస్తుంది. రైట్. ఇక్కడ చూడండి అన్న. సరే, మళ్ళీ ఒకసారి చూడండి. 42 ఆర్టికల్ ఏం చెప్తుందంటే మానవతా దృక్పథంతో స్త్రీలకు ప్రసూతి వైద్యశాలలను ఏర్పాటు చేయాలి అని ఇది సూచిస్తుంది. ఎవరు సూచించేది? ఆర్టికల్ 42 మానవతా దృక్పథంతో స్త్రీలకు ప్రసూతి వైద్యశాలలు. ప్రసూతి వైద్యశాలలు అంటే మీరు వినే ఉంటారు, మెటర్నిటీ హాస్పిటల్స్. మెటర్నిటీ హాస్పిటల్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, మెటర్నిటీ హాస్పిటల్స్ మనకు ఇక్కడ అందుబాటులో కోటిలో కూడా ఉన్నది. ఓకేనా? ఇంకా చాలా ప్రాంతాల్లో ఈ హైదరాబాద్ మహానగరంలో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ప్రసూతి వైద్యశాలలు ఉన్నాయని చెప్పవచ్చు. నగరాల్లో, పట్టణాల్లో కూడా ఉన్నాయి. అవి ఎవరు ఏ ఆర్టికల్ ప్రకారం రూపొందించడం జరిగిందంటే ఆర్టికల్ 42 ప్రకారం. ఏ దృక్పథంతో? మానవతా దృక్పథంతో స్త్రీల కొరకు ఆ మెటర్నిటీ హాస్పిటల్స్ లేదా ప్రసూతి వైద్యశాల
సూచించింది. మరి దాని సూచనలు అమలు అవుతున్నాయా లేదా అని అంటే అమలు అవుతున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తున్నాయనే చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆదేశ సూత్రాలకు న్యాయస్థానాల రక్షణ, చట్ట రక్షణ లేకపోయినప్పటికీ కూడా కొన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. కొన్ని అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు. కొన్ని ఇక్కడ అమలు జరుగుతున్నాయి. నెక్స్ట్ 42 అయిపోయింది. నెక్స్ట్ అండి 43 ఆర్టికల్. ఆర్టికల్ 43 కుటీర పరిశ్రమలు మరియు చిన్న తరహా పరిశ్రమలు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలి. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఆర్టికల్ 43 కుటీర పరిశ్రమలను మరియు చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసి ఏం చేయాలి? ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంటే తనకు తానుగా ఈ రకమైనటువంటి ఉపాధిని సంపాదించుకునేటువంటి స్థితిని ప్రభుత్వము కల్పించాలి. దీని ద్వారా ఈ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుంది? సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు జీవన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా తన కుటుంబాన్ని తాను పోషించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ కుటీర పరిశ్రమలు మరియు చిన్న తరహా పరిశ్రమల వల్ల అవి ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే పరిశ్రమల్లో పనిచేయడానికి ప్రజలు కావాలి. సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు కొందరికి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశం పెంపొందుతుంది. తద్వారా తన యొక్క కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితిలో వ్యక్తులు ఉంటారు. కాబట్టి కుటీర పరిశ్రమలు మరియు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటందుకు రాజ్యం అనేది వివిధ రకాల చర్యలు చేపట్టాలి అని ఆర్టికల్ 43 తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 చూడండి. ఈ 46 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ తెగల వారు అంటే ఎస్సీ అండ్ ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కులాలు, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబల్స్ అంటే షెడ్యూల్డ్ తెగల వారు. ఆ షెడ్యూల్డ్ కులాల వారికి, తెగల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ సౌకర్యం అంటూ వారికి ఉండాలి. అంటే చూడండి, వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఎక్కడ ఉండాలి అంటే కళాశాలల్లో వారికి ప్రతి కళాశాలలో వారికంటూ కొన్ని రిజర్వేషన్స్ కల్పిస్తూ షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి విద్యా సంస్థల్లో ప్రవేశ అర్హతను కూడా కల్పించాలి. అలా కల్పించినప్పుడే వారు నైతికంగా అభివృద్ధిని, మానసికంగా
అభివృద్ధిని సాధించగలుగుతారు. కాబట్టి షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి విద్యాపరమైనటువంటి అవకాశాలను కల్పించి వారికి ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని కూడా ప్రభుత్వాలు అందజేయాలని చెప్పేసి ఇది పేర్కొంటుంది. షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ తెగల వారు షెడ్యూల్డ్ కులాల వారు తెగల వారికి విద్యా సౌకర్యాలను పెంపొందించి కళాశాలల్లో వారికి ప్రవేశ అర్హతలు, రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేయాలి. ప్రభుత్వం వారికి రైట్. ఇప్పుడు వినండిగా, ఇప్పుడు చూడండి. షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి విద్యా సౌకర్యాలు పెంపొందించి కళాశాలల్లో వారికి ప్రవేశ అర్హతలు మరియు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ వారికి ఆర్థికంగా, ప్రభుత్వం అనేది వారికి ఆర్థికంగా సహాయం కూడా చేయాలి అని ఎవరు తెలియజేస్తున్నారు నాన్న? ఆర్టికల్ 46 తెలియజేస్తుంది. షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ కళాశాలల్లో వారికి ప్రవేశ అర్హతను మరియు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ వారి ప్రభుత్వం అనేది వారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలి. అలా అందించినప్పుడే వారు నైతికంగాను, మానసికంగాను, విద్యాపరంగాను అభివృద్ధిని సాధించగలుగుతారు అని చెప్పేసి ఆర్టికల్ 46 తెలియజేస్తుంది. నెక్స్ట్ అన్న ఆర్టికల్ 47 ఇక్కడ రాస్తున్నా. ఆర్టికల్ 47 ఇక్కడ వరకు మనం ఇలా బాక్స్ కొడదాం. ఓకేనా? ఎంత? నెక్స్ట్ 47 ఆర్టికల్. రైట్. చూడండి ఇక్కడ ఆర్టికల్ 47 ఏం చెప్తుంది అంటే మత్తు పదార్థాలను, మాదక ద్రవ్యాలను ప్రభుత్వాలు ఓకే చూడండి 47 మత్తు పదార్థాలను, మాదక ద్రవ్యాలను ప్రభుత్వాలు నియంత్రించాలి అని ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎస్, ఇది అమలు చేసే సాధ్యమయ్యే పనే. కానీ ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం అనేది ఈ మద్యం నుంచే ఎక్కువ వస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కాబట్టి ఈ మత్తు పదార్థాలని లేదా మాదక ద్రవ్యాలను ఈ మొత్తాన్ని నిషేధించాలి అనడం అనేది
సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది నిషేధం చేయాలి అంటే చేయవచ్చు, కానీ న్యాయస్థానాల రక్షణ లేదు కదా, కాబట్టి ఇవి అమలు కాదు. కాబట్టే ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అక్కడక్కడ మనం వెలుగు చూస్తూనే ఉన్నాయి. టీవీలలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా కొన్ని ఏదో రకమైనటువంటి ఆ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నటువంటి పరిస్థితులు మనము నేడు ప్రచార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కానీ అవి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో క్షీణింపజేస్తాయి. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా పౌరులు బాధ్యతగా వ్యవహరించి వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి తీసుకొస్తే బాగుంటుంది. కానీ వాటికి ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 47కి అసలు ఆదేశ సూత్రాలకే చట్టరక్షణ, న్యాయస్థానాల రక్షణ లేదు. కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించేటువంటి పరిస్థితి నేడు లేకుండా పోయింది. అయితే ఇక్కడ ఇది ప్రధానంగా ఏం తెలియజేస్తుందంటే, మత్తు పదార్థాలను కానీ, మాదక ద్రవ్యాలను కానీ, ఇతర నిషేధిత డ్రగ్స్ కానీ అన్నింటిని కూడా పూర్తిగా ప్రభుత్వం అనేది నియంత్రించేటందుకు చర్యలు చేపట్టాలి అని ఆర్టికల్ 47 పేర్కొంటుంది. రైట్ అని ఇక్కడ రాస్తాను చూడండి. మత్తు పదార్థాలను మరియు మాదక ద్రవ్యాలను ప్రభుత్వము నియంత్రించాలి. నియంత్రించేటందుకు చర్యలు కూడా చేపట్టాలి. ఇది సాధ్యమవుతుందంటే ఇది కొంతవరకు సాధ్యమవుతుందని చెప్పవచ్చు. సాధ్యమవుతుంది చేయాలి అంటే, కానీ పూర్తి స్థాయిలో దీన్ని నియంత్రించేటువంటి పరిస్థితి నేడు లేదు అని చెప్పవచ్చును. అంటే ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే, మత్తు పదార్థాలు కానీ లేదా మరియు మాదక ద్రవ్యములు కానీ వాటన్నింటినీ కూడా ప్రభుత్వం అనేది తప్పనిసరి నియంత్రించాలి, నియంత్రించేటందుకు చర్యలు కూడా చేపట్టాలి అని ఆర్టికల్ 47 తెలియజేస్తుంది. ఈ రకంగా ఆదేశ సూత్రాలలోని సామ్యవాద సూత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి అన్న, మనము ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము అంటే, ఆదేశ సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, వాటిని ఎక్కడ నుండి గ్రహించారు, వాటి యొక్క వరుస క్రమం ఎక్కడి నుంచి ఆవిర్భావం చెంది ఎక్కడ వరకు వెళ్ళిపోయింది, ఆదేశ సూత్రాలు ఎక్కడ ఏ దేశం నుంచి ఏ దేశం గ్రహించింది, ఆదేశ సూత్రాల వర్గీకరణ ఎన్ని రకాలు, వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తుతం గ్రహించాము. చూడండి, అందులో కేవలం ఒక సామ్యవాద సూత్రాల గురించి మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆర్టికల్ 47 వరకు. ఓకేనా? ఆదేశ సూత్రాలు ప్రధానంగా ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగంలో ఉన్నాయి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? 36 to 51 ఆర్టికల్స్ లో ఆదేశ సూత్రాల యొక్క ప్రస్తావన ఉన్నది. మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించడం జరిగింది. సమాజ స్థాపనే ఆదేశ సూత్రాల యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. అయితే ఆదేశ సూత్రాలు అనేవి రోమన్ నుంచి స్పెయిన్ వాడు గ్రహించాడు, స్పెయిన్ నుంచి ఐర్లాండ్ వాడు, ఐర్లాండ్ నుంచి భారతదేశం అనేది ఆదేశ సూత్రాలను గ్రహించడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాల వర్గీకరణ ప్రధానంగా 4 రకాలు కలవు. చూడండి, ఇక్కడ 4 అని రాస్తారు. 4 రకాలు కలవు. ఒకటి సామ్యవాద సూత్రాలు, 38 ఆర్టికల్, 39, 41, 42, 43 and 46 and 47 ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ గాంధేయవాద సూత్రాలు ఆర్టికల్ 40, 43, 46, 47, 48, 48A and 49 ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి.
నెక్స్ట్ ఉదారవాద సూత్రాలు 44 ఆర్టికల్ 45 50 51 ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తున్నాయి. లాస్ట్ వన్ అదనపు సూత్రాలు అడిషనల్ ప్రిన్సిపల్స్. ఈ 4 రకాల వర్గీకరణలో ఆదేశ సూత్రాల వర్గీకరణగా చెప్పవచ్చును. ఈ మొదటిది సామ్యవాద సూత్రాలు. ఈ సామ్యవాద సూత్రాలు ఆర్టికల్ 38 ప్రజలందరి మధ్య ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయాలు దక్కేటట్టు ప్రభుత్వం చూడాలి అని పేర్కొన్నది. 39 స్త్రీ పురుషులకు సమాన వేతనాలు కల్పించాలి అని, చాలినంత జీవనోపాధి అవకాశాలు కూడా కల్పించాలని. 41 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. రైట్ అన్న చూడండి, నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు వారి అభివృద్ధి కోసం రాజ్యం కృషి చేయాలని, అంటే ఇతర సౌకర్యాలు వారికి కల్పించాలి అని. 42 మానవతా దృక్పథంతో స్త్రీలకు ప్రసూతి వైద్యశాలను అంటే వెటర్నరీ హాస్పిటల్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించింది. 43 కుటీర పరిశ్రమలను మరియు చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని. 46 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి విద్యాపరమైన సౌకర్యాలు పెంపొందించాలని, కళాశాలలో వారికి ప్రవేశ అర్హతలు మరియు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వము వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయాలని. 47 ఆర్టికల్ మత్తు పదార్థాలను మరియు మాదక ద్రవ్యాలను ప్రభుత్వాలు నియంత్రించేందుకు తగిన చర్యలను చేపట్టాలి అని చెప్పేసి మనకు ఆదేశ సూత్రాలు ఉన్నటువంటి సామ్యవాద సూత్రాలు తెలియజేస్తున్నాయి. మనము రేపటి క్లాస్లో ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి గాంధేయవాద సూత్రాల గురించి, ఉదారవాద సూత్రాల గురించి రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? రేపటి క్లాస్లో మనం కలుద్దాం. మేము ఇంత కష్టపడి మీకు ఈ వివరణ అందిస్తున్నప్పుడు మీరు కూడా అంతే కష్టపడి ఇష్టంతో ఎప్పుడు చదువుకుంటారని ఆశిస్తున్నాం.